అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి దోదాలను కానీ కోడి పందాలని మరియు జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం జనవరి 17వ తారీఖు. కుకుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు ఈరోజు చూసుకున్నట్లయితే శుక్లపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు పడమర ముఖం. కుకుడు శాస్త్రం ప్రకారం మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో కోడి రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, డాగ మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఎర్రబుట్ల సేతువ, డాగ పూల, కోడి నెమలి, కోడి అబ్రాసు, కోడి సేతువ, ఎర్రమైల, కోడి కక్కిరాయి, ఎర్ర కక్కిరాయి. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి నెమిలి, నల్లకట్టు రసంగి, గట్టి కాకి, కాకి డాగ, కోడి కాకి నెమిలి, సేతువ, నల్లకట్టు అబ్రాసు, నెమలి కక్కిరాయి, గట్టి పచ్చకాకి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. ఈ జాములో కాకి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, పింగళి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి డాగ, గట్టి నల్ల డాగ, కోడి కాకి డాగ, సేతువ, గట్టి కాకి, నల్లకట్టు అబ్రాసు, గట్టి నెమలి, పచ్చకాకి డాగ, కాకి నెమలి, నల్లకట్టు రసంగి. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే ఎర్రమైల, ఎర్రకక్కిరాయి, కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి అబ్రాసు, డాగపూల, తెల్ల కక్కిరాయి, నెమలి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి మైల. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, డాగ గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళి, కోడి నెమలి పింగళి, పశ్చిమగల అబ్రాసు, కోడి సేతువ, పశ్చిమగల కోడి కాకి, కోడి పర్ల, గేరువ, నల్లకక్కిరాయి, నెమలి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, నెమలి డాగ, కాకి డాగ, శుద్ధ డాగ, కాకి నెమలి, పచ్చకాకి డాగ, పశ్చిమగల కాకి, కాకి డాగ పర్ల, కాకి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం 4వ జాము సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది.
జామ్లో డాగ రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగి, కోడి డాగ, కోడి నెమలి డాగ, కోడి ఎర్ర కక్కిరాయి, రసంగి కక్కిరాయి, కోడి ఎర్రబ్రాసు, ఎర్రమైల, ఏరువ, శుద్ధ డాగ, ఎర్రబొట్ల సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకి, కాకి డాగ, కాకి నెమలి, పచ్చ కాకి డాగ, నల్లబొట్ల సేతువ, కాకి మైల, కాకి డాగ పర్ల, కాకి పూల, సేతువ, కోడి నెమలి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడి శాస్త్రం ప్రకారం 5వ జాము సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో నెమలి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, డాగ నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి నెమలి, గట్టి కాకి డాగ, కోడి కాకి నెమలి, నెమలి డాగ, నల్లకట్టు అబ్రాసు, సేతువ, పచ్చకాకి డాగ, పశ్చిమగల కాకి, నల్లబుట్ల సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి డాగ, కోడి పింగళి, ఎర్రబొట్ల సేతువ, నెమలి పింగళి, కోడి అబ్రాసు, ఎర్ర కక్కిరాయి, కోడి పూల, కోడి రసంగి, కోడి నెమలి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.